హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జతిన్ టీవీ. ఈరోజు మనం మిరియాలు వాముతో చేసిన రసం చేసుకుందాము. ఇది జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే పొట్టలో అజీర్తి చేసినప్పుడు, లేకపోతే మనకి నోటికి ఏది రుచించినప్పుడు ఏమైనా తిందాం అనిపిస్తుంది చూసారు, అప్పుడు చేసుకున్నారంటే చాలా నచ్చుతుంది మీకు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత దీని మసాలా కోసం కొద్దిగా మిరియాలు, 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం వెల్లుల్లి, ఇవి మొత్తం వేసి మరీ ఫైన్ పేస్ట్ కాకుండా లైట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చింతపండుని ఇలా ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక గుజ్జులాగా తీసుకొని దీనిలో మనం ఇందాక వేసుకున్న మసాలా వేసి కలుపుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకున్నాక దీన్ని పొయ్యి మీద పెట్టి ఆ ఉప్పు లైట్గా కరిగేదాకా ఒక్కసారి ఇట్లా కలిపేసుకున్నాక చూసారా, ఉప్పు కూడా కొంచెం కరిగిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ హైలో పెట్టి ఇది ఒక్క పొంగు, ఇది ఇలా పొంగొచ్చేదాకా దీన్ని మరిగించుకోవాలి. ఈ టైంలో దీనిలో 2 కరివేపాకు కాడలు వేసుకుందాము. కరివేపాకు ఇలా తుంచకుండా వేసుకుంటే పిల్లలకి నచ్చుతుంది. తర్వాత చిన్న బెల్లం ముక్క అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి బాగా పనికొస్తుందండి. మన రసం ఎంతో రుచిగా రావాలి అంటే ఈ బెల్లం ముక్క కంపల్సరీ. రసంని మరగటాకి పెట్టేశాక ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఒక ఎండుమిర్చిని ఇలా చీలిక చేసి వేసుకున్నాను, ఒక 4 వెల్లుల్లి రెప్పలు, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం లైట్గా ఉల్లిపాయలు, ఇవన్నీ వేసాక ఇప్పుడు పోపు వేసుకుందాము. ఎందుకంటే వెల్లుల్లిలో ఫ్లేవర్ బయటకు రావటం కోసం. తర్వాత 4 కరివేపాకు రెమ్మలు, కొంచెం వాము, ఇప్పుడు లైట్గా ఇంగువ వేసుకుందామండి. ఇంగువ అయితే కంపల్సరీ. చూసారా, మన రసం మరిగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి ఈ పోపు వేసేసుకుంటున్నాను. అంతేనండి, గుమగుమలాడే వేడి వేడి మిరియాలు వాముతో చేసిన రసం రెడీ అయిపోయాయి. స్మెల్కే నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఒక్కసారైనా సరే ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా జతిన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జతిన్ టీవీ.